వెంటనే ఎరుకల సానివేశంలో అంజనాదేవి నివసించే వీధిలోకి వచ్చి సోదాయమ్మ సోది సోదడగరమ్మ సోది అని బిగ్గరగా అరుస్తూ తిరుగుతుంది. అంజనాదేవి గృహద్వారం దగ్గరకు వచ్చి ఏమ్మా నాకు సోది చెప్తావా అని అడిగింది. ఉన్నదున్నట్టు చెప్తా తల్లి అని లోనికేగి కూర్చున్న అంజనతోటి అమ్మరో రావే బంగారు కొమ్మెరిటను ముత్యములు కొనితేవే నీ నెమ్మది గోరిక తెలిపెద గ్రమ్మిన కొల్లాపురమ్మ కరుణను తల్లి. ఓయమ్మ బంగారు పళ్ళల్లో ముత్యాలు పోసుకొనిరా, కొల్లాపురమ్మ దయతో నీ కడుపులో ఉన్న కోరిక చెప్తా రా తల్లి అని పలికి గవ్వలతో అమర్చబడిన కొల్లాపురమ్మపై పసుపు కుంకుమలు చల్లించి మంచి ముత్యాలు పోయించుకొని అంజనా చేత కొల్లాపురమ్మకు నమస్కారం చేయించి తన ముందు కూర్చోమని చెప్పి ఎరుకల సాని ముందు తన ఇష్టదేవతలను ప్రార్థించడం ప్రారంభించింది. సకల లోకమ్ముల సంరక్షకుండ సకలేశ భత్తరచ్చక మాధవుండ ఇగనాలు బోగొట్టు మిగినేసరుండ సహినాలు సాగించు చర్వేచరుండ వానమనామేటి దైవాల రాయుండ పేమలన్నిటి తీర్చు విశ్వేశ్వరుండ తిమ్మి తమ్మిని సేయు తిరుపతింకన్న మమ్మేలు మయ్య సింహాద్దిరప్పన్న నన్నాదరింపు మోనను గన్నలచ్చి నిన్ను నీ నమ్మితి నేయాది సత్తి పుంతలో ముసలమ్మ సంతమారెమ్మ సంతోషముగ నాకు సాయపడరమ్మ యున్న ఉన్నట్టుగాయు విదకున్నేను అన్ని చెప్పేట్టుగా అందరూ కూడి నాయందు సేరరే నా తల్లులాలా మీ యందు నా బుద్ధి మించిపోనివ్వా అప్పగిది బత్తితో అమరులన్ వేడి సెప్పెనిట్టెరుకను సేయి సేయి కలిపి అవును ఓ దేవిని అరసేయి చూడా పానాలు లేతాయి పలుకుతాయినుము పాడి పంటల సెయ్యి బాగాల సెయ్యి ఆడిలేదనకుండు అతివని సెయ్యి దాన ప్రతిష్టలందనరారు సెయ్యి వేనవేల్చుల్టాలు వినుతించు చెయ్యి వంత సుంతయు లేక వర్ధిల్లు సెయ్యి సంతతి గల సెయ్యి సల్లని సెయ్యి అంగనా నీ ఒక్కటనుకుంటివమ్మ బెంగపడితి వీద్ది పేర్కొంట ఇనుము అలకోర్కె ఇంక పండవును కాయవును కలయవును నిజమౌను గదయంచు నీవు తొక్కుడు పడుచుంటి వికారణమున మిక్కంబుగా నేను నిజము తెల్పెదను సంతానమే పొట్ట సాయ జోపిననమ్మ పడతిని నీ కడుపున బుడతడవు శివుడు తొదరి రక్కసము కమడింపగలడమ్మ రామకార్యము దీర్చి ప్రబల కీర్తి నిజందు సేమమున భక్తుడవు చెలగువాడో కొమ్మ తపము చేయుము తల్లి తలపులన్నీయుదీరు. ఇలా ఎరుకల సాని ఇష్టదేవతలను ప్రార్థించి ఆమె అరచేతి రేఖలను చూసి అమ్మా నీ చేతి రేఖలను చూస్తుంటే నా పానాలు లేచొస్తున్నాయి, నీ అదృష్టం ఎలాంటిదో చెప్తాయిను. పాడి పంటలతో భోగభాగ్యాలతో నీవు తులదూగుతావు, ఆడిన మాట తప్పవు, దానదమ్మాలు చేస్తావు, చుట్టాలలో మంచిదానివని పేరు పొందుతావు. అయితే ఇప్పుడు నీవు మనసులో ఒక కోరిక పెట్టుకున్నావు, అది నెరవేరుతుందో లేదో అని బెంగపడుతున్నావు. కానీ నీ కోరిక తప్పక నెరవేరుతుంది తల్లి. నీ కడుపున శివుడు కొడుకుగా పుడతాడు, రాక్షస ముక్కను చెండాడతాడు, శ్రీరామ భక్తుడై గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప పేరు పొందుతాడమ్మా. నువ్వు వెంటనే తపస్వి, నీ తలుపులన్నీ తీరుతాయి, వెళ్ళొత్తా తల్లి అని అంజనను దీవించి వెలుపలకు వచ్చి అంతర్ధానమైంది. అంజనాదేవి తన ఉద్యానవనానికి వచ్చి ఎరుకతో చెప్పిన మాట విని తపస్సు చేయడం నాకు సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ ఉంటే వాయుదేవుడు అక్కడికి వచ్చి అమ్మా శంకరుని గురించి తపస్సు చెయ్యి,
శక్తిలో నాకు సమానమైన పుత్రుడు నీకు కలుగుతాడు. బలబుద్ధుల్లో వాడిని తిరస్కరించేవాడు ఉండడు. సర్వకాల సర్వ అవస్థల్లో శంకరుని అంశ అయిన బిడ్డను నేను రక్షిస్తూ ఉంటాను. అచిరకాలంలో నీకు పుట్టబోయే పిల్లవాడు మహాసేవకుడయ్యి భగవంతుడికి ఆదర్శ మార్గంలో పయనించి ఆచంద్రతారార్కమైన సత్కీర్తిని పొందుతాడు తల్లి అని చెప్పడం వినిపించింది. అంజన వెంటనే ఇల్లు చేరి భర్త అయిన కేసరితోటి ఎరకలసాని చెప్పిన సోదిని, వాయుదేవుడు చెప్పిన మాటలను చెప్పింది. కేసరి ఎంతగానో సంబరపడ్డాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కేసరి, దేవి మనకు వంశాభివృద్ధి కావాలంటే దేవతానుగ్రహం కలగాలి కాబట్టి మనం తపస్సు చేద్దాం. మానవులకు వానరులకు కూడా దుర్భరమైన కార్యం సాధించాలంటే తపస్సే శరణ్యం, కానీ పశుబలం పనికిరాదు సుమ. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుర్లభం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం అని పెద్దల వాక్యం కదా. కాబట్టి సత్వరం తపమాచరించు అని ప్రోత్సహించారు. అంజనాదేవి ఒక శుభముహూర్తంన భర్తకు నమస్కరించి ఇప్పుడు శేషాద్రిగా పిలువబడుతున్న కొండ మీదకు, తిరుమలలో ఉన్న కొండ మీదకు అరిగి ఆకాశతీర్థం దగ్గర వాయుదేవుడి లాంటి బలశాలి అయిన కొడుకు శివుని అంశతోటి జన్మించాలి అని సంకల్పం చేసుకొని ఆకాశతీర్థంలో స్నానం ఆచరించి విపరీతమైన కఠిన నియమాలతో ఘోరమైన తపస్సు చేస్తోంది. శంకరుని ప్రేరణతోటి వాయుదేవుడు నిత్యం ఆమె దోసిల్లో ఆహారానికి ఒక ఫలాన్ని పెడుతూ వచ్చారు. అయాచితంగా లభ్యపడే ఫలాన్ని తింటూ ఎన్నో వర్షంబులు తపము చేసింది ఆ తల్లి. అలా ఒకరోజు ఇంకా ఎంతకాలం అయిపోయింది, ఏమీ నాకు స్వామి కరుణ రాలేదు అని బాధపడుతూ ఆ తల్లి శ్రీ గౌరీ హృదయాబ్జచోర హరయో శ్రీనాగభూష ప్రియా శ్రీగంగాధర భక్తపోష హరయో శ్రీనాగచర్మాంబరా యోగిధ్యేయ పదాంబుజా శుభకరా యో భానుతేజోమయ శృంగారాద్రినివాస నాకు శుభముల్ చేకూర్చు మృత్యుంజయ. స్వామి కైలాసవాస ఈశ భక్తజన పోష నాగభూష గౌరీ హృదయాబ్జచోర హర, నీ భక్తురాలినైన నాపైన దయచూపవా, శుభములు చేకూర్చవా, చిన్ని కోరికే కదా స్వామి తీర్చవా. శంకర భక్తజనవ శంకర పాహి పాహి మృత్యుంజయ అంటూ పాడి పాడి ధ్యాన నిమిలిత నేత్రయే సొమ్మసిల్లింది. ఆ సుషుప్తిలో ఉన్న అంజనాదేవి చేతుల్లో శివుడి ఆజ్ఞ మేరకు వాయుదేవుడు శివ తేజస్సుని పండుగ చేసి పెట్టేశాడు. ఆమె కళ్ళు తెరిచి నిత్యం తన దోసిట్లో రాలుతున్న పండు అనుకొని ఆనందంగా భుజించింది. అంజన స్వీకరించింది శివతేజం, రాక్షసులకు ముసలం. ఇంకా తపస్సు ఆచరిస్తూ ఉన్న అంజనాదేవి ఆ తర్వాత కేసరి అక్కడి నుంచి కేసరి కూడా వచ్చేసాడు. తపస్సు ఎలా జరుగుతుంది, అంజనకి ఏమన్నా సాయం కావాలేమో అనుకుంటూ అలా వచ్చి వారిరువురూ కూడా అద్భుతమైన తపస్సు ఆచరించారు. ఆ తర్వాత ఆ తల్లికి గర్భోదయమైనట్టుగా లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉంటే ఏమిటి ఇలా జరిగింది, నిజంగా నాకు స్వామి అనుగ్రహం కలిగిందా అని అనుకుంటూ ఉంటే ఆ తల్లికి రామతారక మంత్రపరాయణంబు మూర్తి దాల్చనోయనునట్లు కీర్తిగాంచి తేజరిల్లడి సాంభవీ తేజమిదియ కాని భీతికి హేతువు కాదు తల్లి అంటూ పలికింది ఆకాశవాణి. అమ్మా, రామ తారక మంత్రోపాసన కలిగిన శంకరుడి తేజం నీ గర్భంలో చేరింది. నువ్వు ఇంకా భయపడవలసిన పని లేదు. శ్రీరామ
శ్రీరామాంఘ్రి సరసిజ మధుపానాగ్రణి వీరశిఖామణి నీ గర్భంలో ఉన్నాడు. రాక్షసకుల నాశకుడు, వజ్ర శరీరుడు, మహాభుజ పరాక్రముడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అయిన బిడ్డను చూడబోతున్నావు. అతని వలన నీకు ఎప్పటికీ ఖ్యాతి కలుగుతుంది. ఇక అత్యంత పావనమైన రామనామాన్ని జపిస్తూ ఉండు అని ఆకాశవాణి పలకడం విని ఆనందంతో ఆవిడ బ్రహ్మానందంతో కన్నీళ్లు రాల్చింది. స్వామి, కైలాసవాస, నా తపస్సును ఇలా ఫలింపజేసావా? ఈ సంతోష సమయంలో నీ ముఖారవిందాన్ని కూడా చూపించి ఆ అదృష్టాన్ని కూడా నాకు కల్పింపవా అని ప్రార్థించగా శంకరుడు ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. ఆ స్వామిని చూసి ఆమె ఎంతో ఆనందపడి ఈశ్వరుడి చరణ కమలాలకు మ్రొక్కి, దండము పార్వతీస బలదర్పిత దైత్య వినాశ కోటి మార్తాండ నిభ ప్రకాశ వియదంచిత కేశ దయానివేశ సంఖండిత మోహపాస తను కాంతి వినిర్జిత కాస హృష్ట సత్పండిత చిత్తకోశ నిజ భక్త సకాశ గిరీశ శంకర సంకల్పమాత్ర ప్రకల్పిత బ్రహ్మాండ మండల నాగేంద్ర కుండల సంతతాశ్రితానుగ్రహ మన్మథ గర్వ వినిగ్రహ సుస్మితానంద విగ్రహ దురంత సంసార సంతాప భ్రమ నివారణ శక్తివంత సర్వమంగళా మనోవసంత నిఖిల జంగమస్తావరాత్మక ప్రపంచ నిర్మాణ రక్షణ నిబర్హణ ధురీణ నిర్జిత పంచబాణ కాల దిగ్మన కార్యాతీత నిర్మలానంద తేజోమహిత ఆదిమధ్యాంతరహిత దీన విహిత సంతత సత్య శాంత భవ్య గుణ విభూష ఘోర రాక్షస విభీష గౌరీ రమణీయ వేష నమస్తే 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 నమః అంటూ నృతించి ఆనంద బాష్పాలతోటి పరమేశ్వరుడి పాదార విందాలను ప్రక్షాళనం చేసింది. శంకరుడు ఆమె భక్తికి ఎంతో సంతోషించి, అమ్మా, నేనే నీ గర్భంలో పుట్టబోతున్నాను, నీ జన్మ ధన్యత నొందింది అని ఇప్పటి నుంచి తారకనామమైన శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండు అని చెప్పాడు. అంజనాదేవి శివాజ్ఞ ప్రకారం రామతారక మంత్రోపాసన చేస్తూ ఉండగా కేసరి అక్కడికి వచ్చి అంజనాదేవి ద్వారా వృత్తాంతమంతా విని పరమానంద భరితుడై కంటికి రెప్పలాగా ఆమెను కాపాడుకుంటూ పుత్రోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తూ ఉండగా అదే సమయంలో సూర్యవంశ సంజాతుడైన దశరథ మహారాజు కోశల దేశంలోని అయోధ్య పట్టణంలో నివసిస్తూ ప్రజలను పాలిస్తూ ఉన్నాడు. ఆ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు. ఎంతకాలానికి సంతానం కలగకపోతే కులగురువైన వశిష్ఠుడి అనుమతితో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి అనే యాగం చేస్తూ ఉండగా క్షీరసాగరంలో శేషశయ్య పైన పవళించి ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు బ్రహ్మాది దేవతలు వచ్చారు. స్వామి, రావణుడు పెట్టే బాధలు మేము భరించలేకపోతున్నాము, వారిని వధించడానికి మానవుడివై జన్మించు అని ప్రార్థిస్తే విష్ణుమూర్తి, దేవతలారా, ఆ రావణుడు మానవ వానరుల తప్ప ఇతరుల చేతిలో చావడు. రావణ వదార్థమై నేను దశరథుడి కుమారుడుగా ఆయన భార్యలందు 4 అంశలతో జన్మించబోతున్నాను. మీరు కూడా మీ అంశలతోటి కోట్ల కొలది వానరాలను సృష్టించి నాకు సహాయం చేయండి అని చెప్పగా బ్రహ్మదేవుడు, నాయన, నేను నా ఆవలింతలో జాంబవంతుడు అనే భల్లూకరాజును సృష్టించాను. అతడు అవక్ర విక్రమ పరాక్రమోపేతుడు. రావణ సంహారంలో మీకు అన్ని విధాలా సహాయపడతాడు అని చెప్పారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా మా అంశలతో వానరులను సృష్టిస్తాము అని చెప్పి వారి లోకాలకు వెళ్ళారు. పిమ్మట దేవతలంతా కూడా కిన్నెర స్త్రీలయందు, విద్యాధర వనితలందు, గంధర్వాంగనలందు, నాగతరుణులందు, యక్షభామలయందు, వానర వనితలందు తమ అంశలతోటి పర్వతాకారులు, మహాబలులు, గట్టివైన గోళ్ళు, పొడవైన తోకలు,
పొడవైన రూపం కలిగి కామరూపులు, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన వానర వీరులను లక్షలు కోట్ల సంఖ్యలతో పుట్టిస్తూ ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా అంజనాదేవికి నెలలు నిండుతూ ఉన్నాయి. శివుడు ఆదేశించిన ప్రకారం రాముణ్ణి మనసులో నిలుపుకొని హే రామ పాహిమాం పాహిమాం అంటూ ఆ తల్లి కీర్తిస్తూ ఉంది. రామదయాలలామ దినరాజ కలాంబుధి సోమ పూర్ణవిష్కామ మహాసుర ప్రఖర సైన్య విరామ మనోహరాంబుదశ్యామ యశోభిరామ రస సాధుహృదయం హృదంబుజధామ సద్గుణస్థోమ హిమాద్రిజా వినుత శోభన తారక నామ పాహి మాం పాహి మాం అంటూ నిరంతరం రామధ్యాన పరాయణ చిత్తంతో రాముణ్ణి పాడుతూ ఉండగా ఎక్కడి నుంచో శ్రీరామ శ్రీరామ అని పలుకుతున్నట్టుగా వినిపించింది. ఎక్కడ అని చెప్పి చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. తన గర్భస్థ శిశువే రామనామం చేస్తున్నాడు అని అర్థమయ్యి ఆశ్చర్యపడింది. ఆంజనేయుడికి రామభక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అలవాటు పడింది. మరి ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ నామ సంకీర్తనం చేశాడు కదా. అంజనా గర్భస్థ శిశువు సాక్షాత్తు రుద్రుడు కదా, మరి రామనామం చేయకుండా ఉంటాడా? అలా రామనామం చేస్తూ తల్లితో ఇలా అంటున్నారు ఆ శిశువు.